నమస్కారం మిత్రులారా, నేను మీ అశోక్ కుమార్. ఈరోజు మనము చర్చించబోయే అంశము వ్యాపార విజయము సంకల్పం నుండి సిద్ధి వరకు. యువత కేవలం ఉద్యోగాలకే పరిమితం కాకుండా సొంతంగా ఎదగాలని, ఒక సామ్రాజ్యాన్ని నిర్మించాలని కలలు కంటుంది. కానీ వ్యాపారంలో పెట్టుబడి కంటే ముఖ్యము మనోబలం. వ్యాపారంలో తక్కువ సమయంలో ఎలా స్థిరపడాలి, మన ఆలోచనలు వ్యాపార వృద్ధిని ఎలా శాసిస్తాయి అనే విషయాలను ఈరోజు మనం చర్చించుకుందాం. వ్యాపార మూలాలు. నేను దీంట్లో ఒక వృక్షాన్ని ఉదాహరణగా తీసుకున్నాము. అంటే వృక్ష సిద్ధాంతం అనుకోండి. ఒక వ్యాపారాన్ని మనము ఒక వృక్షంతో పోల్చుదాం. పైన కనిపించే లాభాలు, బ్రాంచ్లు, కీర్తి అనేవి పండ్లు. కానీ ఆ పండ్లు రావాలంటే భూమి లోపల ఉన్న వేర్లకు మనం పోషణ ఇవ్వాలి. వ్యాపారంలో వేర్లు అంటే ఏంటి? ఒకటి, నిజాయితీ. కస్టమర్ నమ్మకమే మీ వ్యాపారానికి లభించే కాల్షియం. మనము వేర్లలో ఎన్పిసి అని ఎరువులు వేస్తాం కదా, కాల్షియం. మొక్క నాటగానే పండ్లు రాదు, దానికి సమయం పడుతుంది. వేర్ల దగ్గర సోడియం, పొటాషియం వేసినట్లుగా మీ వ్యాపారంలో కొత్త టెక్నాలజీని, మార్కెట్ నాలెడ్జిని నిరంతరం పంపాలి. అప్పుడే పైన కొమ్మల్లో లాభాలనే పండ్లు కనిపిస్తాయి. బిజినెస్ స్ట్రాటజీ అండ్ స్మార్ట్ వర్క్. కేవలం ఆలోచన ఉంటే సరిపోదు, ఆచరణలో స్మార్ట్ గా ఉండాలి. మార్కెట్ గ్యాప్. జనం ఏం కోరుకుంటున్నారో గమనించండి. సమస్యకు పరిష్కారం చూపించడమే నిజమైన వ్యాపారం. మీ వ్యాపార రంగానికి చెందిన పెద్దలతో పరిచయాలు పెంచుకోండి. అనవసరపు ఖర్చులు. ప్రారంభంలో విలాసాల కోసం వ్యాపార పెట్టుబడిని వాడకండి. అంటే నీడ్స్ వర్సెస్ వాంట్ మధ్య కొంచెం తేడా ఉంది, ఆ తేడాను గమనించండి. మేనిఫెస్టోను, దీంట్లో ఒక సీక్రెట్ కోడ్ మేనిఫెస్టేషన్ ఉంది, ఒక సీక్రెట్ కోడ్ కూడా ఉంది. ఇప్పుడు అసలైన రహస్యం ఏంటంటే, వ్యాపారంలో ఎత్తుపల్లాలు సహజం. ఆ సమయంలో మిమ్మల్ని నిలబెట్టేది మీ అఫర్మేషన్. మీ వ్యాపారం